ఇక మాస్టర్ ఆఫ్ డెంటల్ సైన్స్ లో ఎస్టీ కోటాలో స్టేట్ ర్యాంక్ సాధించి ఫ్రీ సీట్ కోల్పోయిన ప్రవీణ నాయక్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. స్తోమత లేదు, దానికోసం నేను లాస్ట్ ఇయర్ వదిలేసుకున్న సీట్ ప్రైవేట్ లో. 1 ఇయర్ నేను ఇక్కడే ఇంట్లో ఉంటూ నేను హాస్టల్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ మొత్తం నేను చదివి ఎగ్జామ్ రాస్తే నేను ఫస్ట్ వచ్చాను సార్. ఇవాళ నేను ఫస్ట్ వచ్చి ఎన్టీఆర్ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ వెళ్ళే ముందు కూడా సార్ సర్టిఫికెట్ చెక్ చేసే వారి దగ్గర నుండి లోపలికి వెళ్ళే వరకు అవునమ్మా నీకు గవర్నమెంట్లో సీట్ ఉంది, అవునమ్మా నీకు గవర్నమెంట్లో సీట్ ఉంది అనే తర్వాత తీరా నేను సైన్ చేద్దామని వెళ్ళేసరికి లేదమ్మా అది ఆంధ్ర అమ్మాయికి ఇచ్చేస్తారు, మీ రీజన్లో ఇంకా సీట్ లేదు అని అన్నారు సార్. కావలిస్తే నువ్వు ప్రైవేట్లో నీకు అన్నీ ఉన్నాయి, అది కూడా ఓన్లీ నాకు ఇక్కడ సీట్లే చూపిస్తున్నారు సార్, ఏలో నాకు సీట్స్ చూపించట్లేదు. నేను అక్కడ ½ అన్ అవర్ స్ట్రగుల్ చేసిన సార్. ఇది కాదు నేను ఇట్లా స్టేట్ ఫస్ట్ వచ్చినా అంటే నువ్వు వచ్చిన వేస్ట్ అమ్మా, నీకు కావాలంటే ఇక్కడ సీట్ తీసుకో లేదంటే వెళ్ళిపో అన్నారు సార్. ½ అన్ అవర్ నాకు అక్కడ ఏం సపోర్ట్ లేకుండే సార్. అట్లీస్ట్ నా పేరెంట్స్తో కలవచ్చా అంటే పేరెంట్స్తో కలవచ్చా అంటే లేదమ్మా నీ డెసిషన్ నువ్వు తీసుకో లేదంటే వెళ్ళిపో, నో ఆప్షన్ పెట్టు అని అన్నారు సార్. అప్పటికి కూడా నాకు ఒక 2 minutes కావాలి సార్, ఎందుకంటే నేను కాదు పెట్టేది పైసలు, మా నాన్నగారు పెట్టాలి అని నేను అడిగితే వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళకి అలో చేయట్లేదు సార్. అర్థంలో నుంచి ఊపితే మా నాన్నగారికి అర్థమే వచ్చారు, అప్పటికి కూడా లోపలికి రానివ్వలేదు. ఇట్లా ప్రాబ్లం అండి అని మా నాన్న లోపలికి వస్తే లేదు సార్ మీ అమ్మాయికి 216 ర్యాంక్కి అసలు సీట్ మేము ఇవ్వట్లేదు అని అన్నారు. అయ్యో సార్ నేను ఓవరాల్ స్టేట్లో ఫస్ట్ అండి, లంబాడి అమ్మాయిలలో నేను ఫస్ట్ అంటే నాకు సీట్ ఇవ్వను అన్నారు సార్. నువ్వు కావాలంటే తీసుకో లేదంటే వెళ్ళిపో అని అన్నారు. అట్లయితే మరి నాకు రావాల్సిన సీట్ ఎవరికి ఇస్తారు అంటే ర్యాంక్ నెంబర్ 287 ఆంధ్ర అమ్మాయికి ఇచ్చారు సార్ నా ముందే. ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇది నాకు జెన్యున్గా రావాల్సిన సీట్ కాదు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను తీసుకున్నాను నాతో చెప్పి వెళ్ళిపోయింది సార్. టోటల్ నైట్ నేను అక్కడే ఉన్నా, రిజిస్టర్ గారు నన్ను పిలిచారు, లెటర్ రాసి ½ అన్ అవర్ నేను అడిగితే ఇక్కడ V6 వాళ్ళు బాగా రెస్పాండ్ అయ్యారు వెంటనే. అక్కడ TV9 వాళ్ళు కూడా హెల్ప్ చేయలేదు నాకు, V6 వాళ్ళు చేయబట్టి వెంటనే రెస్పాండ్ అయితే నేను లోపల రిజిస్టర్ దగ్గర నేను పంపించిన తర్వాత అక్కడ రిజిస్టర్ కూడా సేమ్ సార్ నా ముందు 2 పేపర్లు వేసుకొని అక్కడెక్కడో ఏదో ర్యాంక్ అమ్మాయి మెరిట్లో ర్యాంక్ అమ్మాయి తప్పు చేసింది, అక్కడికి వెళ్ళి ఆమె వెళ్ళిపోయిందమ్మా, సో ఆ సీట్ నీకు లేదు అంటారు. ఆ అమ్మాయి వేరే కేటగిరీ సార్, ఆమెకు నాకు ఏంటి సంబంధం సార్, నేను లంబాడి అమ్మాయి అయినప్పుడు నా సీట్ నాకు ఎందుకు ఇవ్వరు, దట్టు నేను అన్ని రీజన్స్ సార్ ఫస్ట్ అయినప్పుడు నా సీట్ నాకు ఎందుకు ఇవ్వరు, నేను అదొక్కటే అడుగుతున్నా సార్. నేను ఏదో పెద్ద ఇష్యూ చేయాలని చేయట్లేదు, నా సీట్ నాకు ఇవ్వండి, నా డిమాండ్ ఒక్కటే సార్, నా గవర్నమెంట్ సీట్ నాకు ఇవ్వండి. అక్కడ నాకు న్యాయం జరగదని తెలుసు, అందుకే రాత్రి నేను విజయవాడ నుంచి బయలుదేరితే 3 o'clock రోడ్ మీద విజయవాడ నుంచి వచ్చా సార్. 3 o'clock నేను వచ్చి మా ఇంటికి చేరి ఎర్లీ మార్నింగ్ నేను లేచి ఇక్కడికి వచ్చా. అక్కడ నుంచి రెస్పాండ్ అయితే రాజయ్య గారు ఏం చేశారంటే ఇక్కడ అడ్మిషన్స్ జరగొద్దు అన్నారు సార్. అక్కడ నేను హ్యాపీగానే ఉన్నా సార్, అవును అడ్మిషన్స్ జరగట్లేదు ఎందుకంటే నా కాలేజ్ నేను అనుకున్నా సార్. 3 నెలల నుంచి నా పేరెంట్స్ కదా నాకు చుట్టాలందరూ కూడా అయ్యో లంబాడి దాంట్లో ఫస్ట్ వచ్చింది, లంబాడి అమ్మాయి దాంట్లో ఫస్ట్ వచ్చింది, ఉస్మానియా ఖచ్చితంగా వస్తుంది అని ప్రతి ఒక్కరు అన్నారు సార్. సడన్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా లేదు అంటే నేను ఎవరికి అడుకోవాలి సార్. 24 hours నేను ఎన్టీఆర్ యూనివర్సిటీ ముందే ఉన్నా. ఒక డాక్టర్కి ఈ పరిస్థితి ఉంటే నార్మల్ వాళ్ళకి అక్కడ ఇంకేం జరుగుతుంది? నా స్టేట్ నా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నాకు సీట్ అయిపోతే ఎట్లా సార్? అదొక్కటే, అది కూడా తీసుకెళ్ళి ఆంధ్ర మెరిట్ సార్. నేను ఆంధ్ర తెలంగాణ కాకుండా మెరిట్లో నేను ముందుండి మెరిట్లో వెనక ఉన్న అమ్మాయికి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? 216 ర్యాంక్ వదిలేసి 287 ర్యాంక్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? సరే అండి, మాకు ఏదో జీవో అని చెప్పేసి ఆ సీట్ వేరే వాళ్ళకి ఇస్తాను, అది నా ప్రాబ్లం సార్. లోపల కూర్చున్న తర్వాత జియో అంటారు ఏమో అంటారు. లాస్ట్ ఇయర్ ఈ జియో లేదు సార్, అట్లీస్ట్ మేము ఎంట్రన్స్ రాసేటప్పుడు కూడా మాకు ఈ జియో చెప్పలేదు. కౌన్సిలింగ్ జియోస్ గురించి సెకండ్ ర్యాంక్ సార్. జస్ట్ సార్ జెన్యూన్ రీజన్ సార్, నేను ఫస్ట్ అయినప్పుడు నా గవర్నమెంట్ సీట్ నాకు ఇవ్వాలి. సీట్ మ్యాట్రిక్స్ లో మీ అందరికి క్లియర్ గా కనిపిస్తుంది ఎస్టీ రిజర్వ్డ్ క్యాండిడేట్, ఇక్కడ ఎస్టీ, ఈ సీట్ నాకు రావాలి సార్. అంత పరంగా ఓవరాల్ స్టేట్ లో నేను లోకల్ ర్యాంక్ 1 సార్, అది ఏయూ కావచ్చు, ఓయూ కావచ్చు, SVU, ఆ మొత్తం రీజన్స్ నేను ఫస్ట్ అయినప్పుడు ఈ సీట్ నాకు ఇవ్వకుండా ఆంధ్ర అమ్మాయికి ఇచ్చి పంపించేశారు సార్.
అక్కడ డిఎంఈ గారు నీకు న్యాయం జరుగుతుందమ్మా అని అన్నారు సార్. కానీ నేను ఇక్కడ ప్రొసీడ్ కాకుండా నాకు ఏం అర్థం కావట్లేదు. 3 days నుంచి నేను నా పేరెంట్స్ రోడ్డు మీద ఉన్నాం సార్. సీఎం గారు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అనుకునే ఇంత దూరం ఇక్కడికి వచ్చినా సార్. నేను ఎస్టీలో సెకండ్ ర్యాంక్ అండి. అమ్మాయి తర్వాత నాదే సెకండ్ ర్యాంకు ఎస్టీలో మొత్తం ఏపీలో. ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసినట్టయితే ఆల్ ఆర్ అన్రిజర్వ్డ్ సీట్స్ అని ఇచ్చారు. ఇదంతా చూడండి, ఇక్కడ ఎస్టీకి ప్రవీణ నాయక్ ఇవ్వకుండా థర్డ్ ర్యాంకర్కి ఇచ్చారండి. థర్డ్ ర్యాంకర్కి ఇచ్చారు. మాకు అన్యాయం జరుగుతుందండి తెలంగాణ వాళ్ళకి. సో మా సీట్ మాకు ఇవ్వాలి, ఆంధ్ర అమ్మాయికి ఇచ్చారండి థర్డ్ ర్యాంకర్. సీఎంతో అపాయింట్మెంట్ కావాలి, మా బాధ వాళ్ళకి తెలుసుకొని మా తెలంగాణ వాళ్ళకి న్యాయం జరగాలండి. అడ్మిషన్స్ ఆపారు సార్. సార్ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ లో చూసినట్టే తెలంగాణ వాళ్ళకి ఒక్కొక్క సీటే అలాట్ చేశారు. ఏయూ వాళ్ళకి 2 సీట్లు అలాట్ చేశారు. ప్లస్ అన్రిజర్వ్డ్ సీట్లు ఒక్కొక్కటి అలాట్ చేశారు. మొత్తం 3 సీట్లు అండి. ఏయూ వాళ్ళకి 3 సీట్లు వెళ్తున్నాయి. తెలంగాణ వాళ్ళకి ఒక్కొక్క సీట్ వెళ్తుంది. అది కూడా వాళ్ళు వచ్చి బ్లాక్ చేస్తే మాకు ఒక్క సీట్ కూడా లేదండి దీంట్లో. ఈ మెరిట్ లిస్ట్ మీరు చూసినట్టే సీట్ మ్యాట్రిక్స్ లో పైన హెడ్డింగ్ లోనేమో ఆల్ ఆర్ అన్రిజర్వ్డ్ సీట్స్ అన్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అన్ని రిజర్వ్డ్ సీట్స్ అందరు ఏయూ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఓయూ తెలంగాణ వాళ్ళకి ఒక్క సీట్ కూడా వెళ్ళట్లేదు. మాకు తెలంగాణ వచ్చి కూడా లాభం లేదు. చూడండి మీరే, తెలంగాణ వచ్చి కూడా నేను ఒక తెలంగాణ అమ్మాయిని అయ్యింది కూడా అక్కడ ఏం చేయలేకపోతున్నాను సార్. ఒక డాక్టర్ని నేను సీట్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుండి 3 వాళ్ళైతే ఒకటి మనకి ఇస్తారు సార్. ఇన్ని రోజులు నాకు ఇది అర్థం కాకపోయేది సార్. నేను ఫస్ట్ వచ్చినా నాకు ఇవాళ జరగబోతే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఓకే ఇంత లాస్ అవుతుందమ్మా అని. ఓయూ క్యాండిడేట్స్ వెళ్ళినప్పుడు ఓన్లీ ఓయూ వాళ్ళు చూపించ ఆంధ్ర సైడ్ ఏం చూపించారు సార్. అదే ఒక ఆంధ్ర అమ్మాయి వెళ్తే ఆంధ్ర అమ్మాయి వెళ్తే ఓయూ సైడ్ సీట్ చూపిస్తారు, ఏయూ సైడ్ సీట్. ఇక్కడ నేను వచ్చిన ఒకటే ఒక రీజన్, సీఎం గారిని కలిస్తే నాకు న్యాయం జరుగుతుంది. రాజేష్ సార్ వెంటనే రెస్పాండ్ అడ్మిషన్స్ ఆపారు సార్. ఉస్మానియాలో అడ్మిషన్స్ ఆపారు. కానీ నెక్స్ట్ ఏంటి, ఇవాళ ఈవినింగ్ లో కూడా రేపు వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ రిలీజ్ చేసేస్తారు. అక్కడ నేను ఎక్కడ మిస్ అయిపోతాను. ఎందుకంటే ఒక సంవత్సరం చాలా ఇంపార్టెంట్ సార్ నాకు. ఆల్రెడీ మా సీట్ మాకు కావాలండి. నా సీట్ మాకు ఇస్తే చాలు సార్. నాకు వేరే డిమాండ్స్ ఏం లేవు. కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకే రావాలి. ఏ మెరిట్ లో మెరిట్ బేసిస్ అని ఇచ్చారు. కావాలంటే పాత జీవో కూడా చూడండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అని ఉంది. నా దగ్గర జీవో కూడా ఉంది, చూపిస్తాను. జియో ప్రకారం మెరిట్ లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇవ్వాలి సార్. ఇది కామన్ మనుషులకు కూడా అర్థమయ్యేది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా థర్డ్ ర్యాంకర్ అమ్మాయికి ఇస్తే నేను ఏమవ్వాలి సార్? అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయి. అది అన్యాయం జరిగిందండి. అక్కడ అన్యాయం జరిగింది సార్. నేను అక్కడ రేస్ చేసి నన్ను 24 గంటలు నేను అక్కడే ఉన్నా. టీఎంఈ పిలిచి ఒకటే మాట అన్నీ న్యాయం జరుగుతుందమ్మా. నేను అన్నీ చెప్పలేను బయటకి. సీఎం గారిని కలిస్తే నాకు నా బాధ తప్పకుండా నాకు అర్థమవుతుంది సార్. అదొక్కటే నా రిక్వెస్ట్. నా గవర్నమెంట్ సీట్ నాకు ఇస్తే నాకు చాలు సార్. లేదు అంటే నా చదువు మానేయమంటే నేను ఇప్పుడు ఏం చేయలేదు సార్.